నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదురుగా భారత చైతన్య యువజన పార్టీ జిల్లా కన్వీనర్ బుధవారపు బాలాజీ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన వివిధ బీసీ సంఘం నాయకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రరావు యాదవ్ ఫిబ్రవరి 22వ తేదీ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ బహిరంగ సభ ద్వారా 5 డిమాండ్లను తెలియజేశారు. వాటిలో ముఖ్యంగా బీసీ రక్షణ చట్టం అమలు, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి, బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కుల గణన, విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల చట్టసభలలో బీసీలకు 44% రిజర్వేషన్లు వెంటనే ఆమోదించాలని, లేని పక్షంలో ఏప్రిల్ 11వ తేదీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించుకోవడంతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో రిలే నిరాహార దీక్షలలో భాగంగా నెల్లూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో ఉల్లిపాయల లీలాకృష్ణ యాదవ్, ఉల్లిపాయల శంకరయ్య, లలితారాం, పద్మజ యాదవ్, నరసింహ, యనమల నాగేశ్వరరావు, నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ రాజకీయ పార్టీల బీసీ నాయకులు తమ మద్దతు తెలిపారు. బుధవారపు బాలాజీ భారత చైతన్య యువజన పార్టీ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కన్వీనర్ని. బీసీల 5 డిమాండ్ల సాధన కోసం బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు ఈ నెల 11వ తేదీ పూలే జయంతి రోజున ఆమర నిరాహార దీక్ష బీసీవై పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కూర్చుంటున్నారు. దానికి మద్దతుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గల 29 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈ రిలే నిరాహార దీక్షను చేపట్టడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలకు జిల్లాలో ఉండే అన్ని బీసీ సంఘాలు, కుల సంఘాలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు, అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా ఫిబ్రవరి 22వ తేదీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ బీసీ సింహగర్జన అనే ఒక కార్యక్రమం తీసుకొని ఆ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లో గల 175 నియోజకవర్గాల్లో ప్రతి మండల కేంద్రాల్లో, గ్రామాల్లో అన్ని కుటుంబాలకి కరపత్రాల ద్వారా సమాచారాన్ని పంపించి అందరినీ ఆహ్వానించి ఫిబ్రవరి 22వ తేదీ లక్షల మందితో బీసీ సింహగర్జనలో కార్యక్రమాన్ని తీసుకొని ఆ యొక్క కార్యక్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 బీసీ డిమాండ్లు ప్రతిపాదించాడు. మొదటిది బీసీ రక్షణ చట్టం, రెండోది రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపు, మూడోది బీసీ కుల జనగణన, నాలుగోది 44% స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగాల్లో కానీ కేటాయింపులు జరపమన్నాడు. ఐదోదిగా బీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపు. ఈ 5 డిమాండ్లకి మార్చి 31వ తేదీలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయకపోతే ఏప్రిల్ 11వ తేదీ ఆమర నిరాహార దీక్ష కూర్చుంటాం. ఆయన తన ప్రాణాలు పణంగా పెట్టి 3 కోట్ల మంది బీసీల కోసం, హక్కుల కోసం, ఆకాంక్షల కోసం, ఆశల కోసం ఆయన చేపట్టబోతున్న ఈ ఉద్యమానికి ఈ నెల్లూరు జిల్లా బీసీవై పార్టీ అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, అన్ని వర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. వీటి మీద ఏప్రిల్ 11వ తేదీ లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం చేయకపోతే జరగబోయే ప్రతి పరిణామానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం. సమస్త ప్రజానీకానికి బీసీవై పార్టీ తరఫున మా యొక్క నమస్కారాలు. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీవై పార్టీ తరఫున ఈ రిలే నిరాహార దీక్షను నిర్వహిస్తున్నాం. కారణం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గత ఫిబ్రవరి నెలన బీసీవై పార్టీ 45 రోజుల ముందుగా బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. 5 డిమాండ్లు. ఇప్పుడు మిత్రులందరూ చెప్పిన ఈ 5 డిమాండ్ల గురించి ఎంతో కాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3 కోట్ల మంది ప్రజలకి సంబంధించిన ఈ డిమాండ్లు నెరవేర్చవలసిందిగా బోడే రామచంద్ర యాదవ్ గారు అల్టిమేటం ఇవ్వటం జరిగింది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ డిమాండ్లు నెరవేర్చాలని. కానీ ఈ రోజు నాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని ఏమాత్రం స్పందించలేదు. అందుకని రాబోయే 11వ తేదీన, ఏప్రిల్ 11వ తేదీన ఈ విషయమై బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడ మంగళగిరి రాజధాని కేంద్రంలో
ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. అందుకని ఆయనకు మద్దతుగా అన్ని జిల్లాల్లో ఈ రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం.